మహాత్మా ఈ ప్రపంచ జగన్నాటక రంగంపై మహాత్మునిగా నీవు వర్ధిల్లావంటే నీ మహోన్నత ఆదర్శాలకు నువ్వెంతగా కష్టపడి ఎన్ని కడగళ్లను దాటి విజయ పదంలో ముందుకు సాగావో నీ అంతరాత్మకే ఎరుక. ఒక శిల్పం మారిందంటే, బండ బొమ్మగా మారిందంటే ఎన్నో బాధలు తాను అనుభవిస్తేనే జ్ఞాన సుధలు మనకు పంచిపెట్టదు. ప్రతి వేడుకలో ఒక వేదన ఉంటేనే ఆ వేడుక రూపు ధరిస్తుంది. విషాదం, దుఃఖం, ఆ విషాదంలో నుంచి ఎన్నో కథలు వెల్లివిరిశాయి. విషాదం నుండి రామాయణం కదిలింది. ఆ విషాదం నుండి శ్రీమద్ భాగవతం దొరికింది. ఆ విషాదం నుండి శ్రీమద్ భగవద్గీత లభించింది. మరి వినోదం కన్నా విషాదం ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించింది. మరి విషాదం వద్దంటే ఎలా? విషాదం లేని వినోదం ఉందా? ఏమి భీముడు కౌరవుల పాలిటి కాల యముడుగా దర్శనమిస్తున్నాడు. అంటే భీముల్లో ఏ ఉక్రోశం, దగా, దౌర్జన్యం లేదు. అతడు ధర్మానికి తమ్ముడై ఉన్నాడు. మళ్ళీ అలాంటి ప్రేమమూర్తిని తమకు తాము గిల్లుకొని తమ గొంతులకు తామే తమ స్వహస్తాలతో ఉరితాడు వేసుకుంటే భీముడేం చేయగలడు? చిన్ననాటి నుండి భీముణ్ణి అంతం చేయాలని కౌరవుల యొక్క ప్లాన్. వారి ప్లాన్ ప్రకారం ఒకనాడు భీముణ్ణి విషం కలిపిన భోజనం పెట్టి తాళ్ళతో కట్టి భీముణ్ణి గంగలో నెట్టేసి వెళ్ళిపోయారు. వీని పీడ పోయింది పోని. కానీ దైవం ఊరుకుంటాడా? దైవానుగ్రహం భీమునిపై ఉంది కనుకని భీముడు వాళ్ళ తాతగారింటికే పోయాడు. చక్కగా తాత అందించిన సేవలన్నీ స్వీకరించాడు. అక్కడుండే అద్భుతమైనటువంటి అమృత రసమైనటువంటి ఆ తీర్థాన్ని తాగి 1000 ఏనుగుల బలాన్ని సంపాదించి మరలా విజయుడై ఇంటికి వచ్చాడు. అంటే దైవ బలం లేకపోతే ఎంతటి వాడైనా దండనార్హుడే, నీతి బాహ్యుడే. ఇక్కడ దైవబలం ఉండే భీముడు మృత్యువాత పడిన ఆ మృత్యువే అతన్ని సవరించి సంస్కరించి సన్మానం చేసి బహుమానాలు పంచి ప్రేమతో సోదరులను కలిపింది. మిత్రమా, ఆ దైవబలం కోల్పోతే రావణ బ్రహ్మ ఏమయ్యాడు? తన బలం, తన కులం ఎంత గొప్పది. తాను బ్రాహ్మణ కులంలో పుట్టాడు, ఇస్రవసు కైకసి గర్భాన. మరి అలాంటి రావణ బ్రహ్మ తాను చేసిన కర్మలు క్రూరంగా విరుద్ధంగా ఉండటం వల్ల రావణాసురుడయ్యాడు. పుణ్య పాపాలే నీ కులాన్ని, నీ గుణాన్ని నిర్ణయిస్తాయి. ఇక్కడ రావణుడు నవవ్యాకరణవేత్త. మరి 6, 4 అంటే 6 శాస్త్రాలు, 4 వేదాలు పఠించినవాడు. అలాంటి మహాత్ముడు తన యొక్క అసుర ప్రకృతి చెడు కర్మల ఫలంగా తన లంకను తానే కాల్చిపారేశాడు. అంటే హనుమంతుడు కాల్చాడని బాహ్యానికి, కానీ కాల్చింది రావణుని కర్మలే.
కర్మలని ఘోరమైనటువంటి అతని పాపాగ్ని రావణుని లంకను కాల్చేసింది. అలాగే బంధుమిత్ర బాంధవ్యాలన్నింటినీ మింగేసింది. కనుక మిత్రమా, ఏదైనా పంట పండితే మనకు అసలు కథ అర్థమవుతుంది. అయితే ఈ పంటలన్నిటికంటే మనిషి బ్రతుకు ఒక పంటతో మాత్రం వల్లకాటిపోతుంది. ఆ పంటే పాపం పండితేనే, అంటే పాపం అనే పంట పండితే అప్పుడు మాత్రం కాటి పాలు. చూడు మిత్రమా, పాలు తాగి బతుకుతున్నాం. చివరికి మట్టి పాలై మిగిలిపోతున్నాం. మట్టిలో పడి మట్టి పాలైపోతున్నాం. పెరుగు 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 అంటున్నాం. పెరుగు అంటే ఏంది? కుండలేది కాదు పెరుగు. నీ దేహం అనే ఘటంలో నీ మనసే పెరుగు. పెరుగు చిన్నప్పుడు పెరుగు కొంత, ఇంకొంచెం వయసు వచ్చే యవనంలో పెద్ద పెరుగు, ఇంకా కొంచెం వృద్ధాప్యంలో ఇంకా పెరుగు. అంటే పెరిగి పెరిగి మనసు పాడు జన్మలన్నీ ధరిస్తుంది. దేహం మట్టి పాలై నశిస్తుంది. పాలు పెరుగు ప్రతి జీవితానికి అత్యవసరం. బాహ్యానికి చూస్తే పాలు పెరుగు తింటున్నాం, కానీ చివరికి మన జీవితం ముగించడం పాలు పెరుగుతోనే. దేహం మట్టి పాలు, మనసు పెరుగు. పెరుగు అంటే ఏంది? పాపం అంతా పెరుగు వేసుకొని పెరిగిపోయింది బాగా. చివరికి మరుజన్మలో తప్పులన్నీ తాళలేక భయంకరమైన కర్మలకు బానిసగా మారి క్రిమికీటక జన్మలకు వెళ్ళిపోతుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ మధ్య తిష్టంతి రాజసాహ జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసాహ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ అంటే ఉత్తమ గుణం సత్వగుణం ఉండేవాడు ఉన్నత గతికి వెళ్తాడు. విభీషణుడు సత్వగుణ సంజాతుడు. అందుకే తారక బ్రహ్మ రామపాదం పట్టాడు. రజోగుణం రావణ, అందుకే రాలిపోయాడు. తమోగుణం కుంభకర్ణ. తమోగుణం అంతరించాల్సిందే. తమోగుణం రజోగుణం పోయినప్పుడే సత్వగుణం నిర్మలమవుతుంది. నిర్మలత్వం ఉన్నప్పుడే పరమాత్మ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కనుకని రామానుగ్రహం పొందాడు విభీషణుడు. మిత్రమా, మన జీవన యాత్రలో బాగా గుర్తు పెట్టుకొని సత్వగుణం సంపాదించాలి. అదే మన జీవిత ధ్యేయం. చూడు, నువ్వు హాయిగా నవ్వుతూ తృప్తిగా ఉంటే నువ్వు విభీషణుడివి. కోపంతో తాపంతో ఊగిపోతుంటే నువ్వే రావణాసురుడివి. ఆహా ఓహో అంటూ ఆవలిస్తుంటే హా హా అంట ఆవలిస్తే నువ్వే కుంభకర్ణుడివి. వాళ్ళు ముగ్గురు నీ దగ్గరే ఉన్నారు. ఆ రాముడెవరో కాదు, నీ ఆత్మ రాముడే. ఆ నాటకం అంతా నీ నాటకమే. కనుక ఇంద్రియాలను జయించిన వాడు మహాత్ముడు. అయితే ఆ ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుణ్ణి జయించిన ఇంద్రజిత్తును కూడా జయించుటకు ఇంద్రియ జిత్తు సమర్థుడు. ఇంద్రజిత్తును కొట్టి ఇంద్రియ జిత్తుగా చరిత్రలో ప్రఖ్యాతి గడించాడు లక్ష్మణుడు. కనుక మిత్రమా, లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మణుడు అంటే ఎవరు? లక్ష్మీ సంపన్నుడు. అంటే నిరంతరం భగవంతుని సేవ కోసం తన జీవితాన్ని సమర్పించిన వాడు. తల్లి అయినా తండ్రి అయినా గురువైనా పరమాత్మ కంటే అన్యమే. అయితే గురువు ఒక మెట్టు సత్యాన్ని బోధిస్తాడు. కనుక సత్యాన్ని బోధించలేంది పరమాత్మ తత్వాన్ని ప్రబోధించడం వల్ల గురువుకు ఉన్నతమైన పీఠం లభించింది. కనుక మన జీవితంలో మనకు రామాయణమైన ఏం చెబుతుంది? సంసార జీవనం ఆదర్శాలతో ఎలా జీవించాలో అద్దం పట్టినట్లు రామాయణం మనకు గృహస్థ జీవనం ధార్మికంగా, న్యాయబద్ధంగా, ప్రేమపూరితంగా, ధర్మస్వరూపంగా శోభిస్తే ఆ గృహం ఒక కైలాస సీమే, వైకుంఠ ధామమే.
కనుక ఆదర్శాలతో జీవిస్తే వాడు రామానుగ్రహానికి పాత్రుడని రామాయణం బోధిస్తుంది. భారతం అంటే రాజకీయంగా లేక సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా డ్రామా ఆడాలో, ఎవరిని ఎలా కొట్టాలో, ఎవరికి ఎలా పెట్టాలో, ఎవరిని ఎలా నెట్టివేయాలో ఆ రహస్యాలన్నీ బోధిస్తుంది మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెండింటి మధ్యలో ఉండే సత్యాన్ని చూపిస్తుంది. మిత్రమా, మరి ఎలా తరించాలో, ఎలా జీవితం ధన్యమవుతుందో అపురూపమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందిస్తుంది శ్రీమద్ భాగవతం. తరించాలి అనే ఉత్తములకు శ్రీమద్ భాగవతమే పరమ ధ్యేయం. భాగవతం చదివితే బాగైపోతాం. భాగవతము భక్తి గా జ్ఞానం వా వైరాగ్యం తా తత్వం. ఈ భక్తి జ్ఞాన వైరాగ్య తత్వములు నీకు సంపూర్ణంగా పుష్కలంగా ప్రాప్తిస్తే ముక్తి నీ ఆత్మే. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధ యస్సదా ముక్త ఏవ సహ. రాగము భయము క్రోధం మూడు పోతే నీ దగ్గర ఉన్నది ముక్తి స్వరూపమే. ఓం తాత్ సత్.